హాయ్ అండి అందరికీ. నేను మీ నాగేంద్ర. మీకు ఈరోజు నేను మంచి వెజిటేబుల్ రైస్ చూపిస్తున్నానమాట. సింపుల్గా ఇంకా టేస్టీగా. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంతేమో ఆయిల్ కొంతేమో డాల్డా వేసుకోవాలన్నమాట. మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి సరిపడా అది సగం ఇది సగం తీసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక మనకాడ బిర్యానీ దినుసులు ఏమేమైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోవడమేనమాట. ఏది ఉంటే అది అంతే. ఏడు మాత్రం అన్నీ వేసిండ్రు. అవి పేరు నాకు చెప్పడానికి నాకు పేర్లు కూడా రావు లేదా వాటిల్లో అన్ని రకాల పేర్లు నాకు రావు అసలు. కొన్నిటి పేర్లు కూడా తెలియదు. ఇది కొంచెం మిస్ అయిపోయింది వీడియో, కానీ నాకు టేస్ట్ బాగా నచ్చింది. మీకు అందరికి చూపిద్దామనిపించింది అంతే. నేను కానీ మీకు అర్థమయ్యేలాగా చెప్తానమాట. ఈ దినుసులన్నీ బ్రౌన్ కలర్ వచ్చిందా వేపుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా అప్పుడే బయటకు వస్తుంది అనమాట. కచ్చా పచ్చాగా తాలింపు ఏదైనా సరే కచ్చా పచ్చాగా ఆగనీయొద్దు, పూర్తిగా వేయిపోవాలి. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసేసుకోవడమేనమాట. దీంట్లో అన్ని రకాలు మన దగ్గర ఏదైతే మనకు అందుబాటులో ఉన్నాయో ఆ కూరగాయలన్నీ ముందుగానే తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఎర్రగడ్డ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకొని తగినంత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిందాక వేపుకొని మన కాడ ఏ అయితే కూరగాయలు ఉంటాయో అవన్నీ వేసుకొని కొంచెం అంత ఉప్పేసి బాగా ఒక 10 నిమిషాలు ఆపాలన్నమాట. ఆయిల్లోనే మగ్గనివ్వాలి. మేమైతే క్యారెట్, బఠానీలు, మిల్ మేకర్లు, ఆలుగడ్డ ఇంకా బీనీస్ వేసినామన్నమాట. బియ్యము మనము ఒక్క గ్లాస్ బియ్యం అనుకో 1.5 గ్లాసు నీళ్ళు వేయాలన్నమాట. ఇప్పుడు గ్లాసుకి 2 గ్లాసులు తీసుకుంటాం కదా, కాదు 1.5 వేస్తే సరిపోద్ది. అది బాగా మరిగిన తర్వాత ఈ ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని తెచ్చి ఇందులో వేసి బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే బిర్యానీ, అదే వెజిటేబుల్ రైస్. ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువైతే తీయలేము, తక్కువైతే మళ్ళీ వేసుకోగలమన్నమాట. ఇదిగో ఇలా వచ్చింది ఫైనల్గా. అబ్బా, రుచి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సూపర్ అంటే సూపరు. ఇంతకీ మీకు ఎలా ఉంది వీడియోలో చూస్తే? నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే.